రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు మార్కెట్లో పెరిగిన బియ్యం ధరలకు అనుగుణంగా రైస్ మిల్లర్ల అసోసియేషన్ ఆధ్వర్యంలో వినియోగదారునికి తక్కువ ధరకే సూపర్ ఫైన్ రకం బియ్యంను అందించాలనే ఉద్దేశంతో కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు పట్టణంలో శుక్రవారం రైస్ మిల్లర్ల అసోసియేషన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ప్రత్యేక కౌంటర్ను ముఖ్య అతిథులుగా ఎమ్మెల్యే డాక్టర్ బివి జయ నాగేశ్వర్ రెడ్డి హాజరై ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు మార్కెట్లో పెరిగిన బియ్యం ధరలకు అనుగుణంగా రైస్ మిల్లర్ల అసోసియేషన్ ఆధ్వర్యంలో ప్రత్యేక కౌంటర్ను ఏర్పాటు చేసినందుకు రైస్ మిల్లర్లను ఎమ్మెల్యే అభినందించారు. కూటమి ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలతో ఈ రోజు ప్రతి వినియోగదారుడు ఇబ్బందులు ఎదుర్కోకుండా ఇలాంటి మంచి నిర్ణయాలతో అభివృద్ధి సంక్షేమంను సమానంగా ప్రజలకు అనుకూలంగా చేసుకుంటూ పోతున్నామని తెలిపారు. రైస్ మిల్లర్ల అసోసియేషన్ అడిగి 2 సమస్యలను ప్రభుత్వంలోని ముఖ్యమంత్రి దృష్టికి తీసుకుని పోతానని, మిగిలిన ఆ ఒక్క సమస్య రైస్ మిల్లర్ల అసోసియేషన్ను హమాలీలను కూర్చోబెట్టి పరిష్కారం చూపుతానని హామీ ఇచ్చారు. యొక్క వినియోగాన్ని తగ్గించమని చెప్తున్నారు. చాలా మంది మిల్లెట్స్కి వెళ్తున్నారు. ప్రభుత్వంలో కూడా ఇక్కడ ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా గతంలో కొర్రన్నం తినేవాళ్ళం అనుకునేవాళ్ళం పాత రోజుల్లో. ఇప్పుడు ప్రతి ఒక్కరు కొర్ర బియ్యానికి ప్రతి ఒక్కరు అందరూ షిఫ్ట్ అయ్యేటువంటి పరిస్థితి. మరి ఇటువంటి పరిస్థితిలో ఈ 3 డిమాండ్లు, మీరు అడిగినటువంటి 3 డిమాండ్లు, మొట్టమొదటి ఏదైతే మీరు చెప్పినారో దాన్ని ఖచ్చితంగా ముఖ్యమంత్రి వాళ్ళ దృష్టికి నేను తీసుకెళ్ళి అక్కడ ఉన్నటువంటి ఏదైతే మీరు చెప్పిన గత ప్రభుత్వం కావచ్చు నిర్లక్ష్యం చేసి ఏ రకంగా మనకు సెస్ పెంచడం, ఆ సెస్ పెంచడమే కాకుండా పక్క రాష్ట్రంలో ఏదైతే బియ్యాన్ని కొనుగోలు చేసే విధానం కానీ ఈ రెండింటినే కాకుండా అది ఖచ్చితంగా ముఖ్యమంత్రి గారి దృష్టిలో పెట్టాల్సిన 2 అంశాలు, అది ఖచ్చితంగా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తా. 3వ విషయం ఏమిరా అంటే సోషల్ ఎన్విరాన్మెంట్. ఇక్కడ ఉన్నటువంటి అమాలీలు, అది నా బాధ్యత, నా పరిధిలో ఉండేది. మార్కెట్ యార్డ్లో ఉన్నటువంటి అమాలీలు కావచ్చు, ఎమ్మిగనూరులో ఉండేటువంటి అమాలీలు కావచ్చు, ఏదైనా కూడా ఒక సిస్టమ్గా ఒక క్రమబద్ధీకరణ చేసుకుంటూ వాళ్ళందరినీ కూడా పిలిపించి మాట్లాడడం అనేది ఎప్పుడు గతంలో నుంచి కూడా వస్తున్న సాంప్రదాయం. ఈరోజు మీరు అడిగినట్టుగానే మీరు కూడా ఒకసారి అసోసియేషన్ అందరూ మీరు వస్తే మనం కూర్చొని ఏం కావాలా, మనకు అసోసియేషన్కి ఏం చేయాలా, ఆ అసోసియేషన్లో ఉన్నటువంటి అమాలీలకు సంబంధించిన కూడా ఒక సిస్టమేటిక్ ప్లాన్గా మనం ఆర్గనైజ్ చేసుకుని వాటన్నిటిని కూడా ముందుకు తీసుకుపోతామని మీకు మాటిస్తున్నా. దాని గురించి ఆలోచన పడాల్సిన అవసరమే లేదు. ఇక్కడ ఒకటి విషయం మాత్రం ఏంటంటే రైస్ మిల్లర్స్ అసోసియేషన్ ఉన్నటువంటి మీరందరూ కూడా ఇక్కడ మనకు ప్రభుత్వం తరఫు నుంచి ఇచ్చేటువంటి వినియోగదారులకు ధరను తగ్గించి ఈరోజు మనం కౌంటర్లను పెట్టి ప్రత్యేకంగా ఇస్తున్నాం. అంటే వారికి మంచి జరిగినప్పుడు మంచి చేసేటువంటి సాధనంగా మీరందరూ కూడా ఉన్నారు. మీకు కూడా మంచి చేయాలనే ఉద్దేశంతో ఈ ప్రభుత్వం ఉంటుంది తప్ప మీకు ఇబ్బంది కలిగించాలనే ఆలోచన ఎప్పుడు ఉండదు. ఏ రకంగా మీరు అడిగినటువంటి 3 అంశాల మీద ప్రత్యేక దృష్టి పెట్టి వాటన్నిటి మీద కార్యాచరణ తీసుకొచ్చే విధంగా ముందుకు పోతామని తెలియజేస్తూ మరొకసారి ఈ సందర్భంగా ఫస్ట్ టైం నేను కూడా, ఎందుకంటే ఒక రైస్ కౌంటర్ విషయంలో నేను నారాయణ రెడ్డి గారు చెప్పగానే నేను అదే చెప్పాను, వెంటనే వస్తాను. యాక్చువల్గా మీ యొక్క అంశాలు ఏదైతే చెప్పారో రైస్ మిల్లర్స్ అసోసియేషన్ విషయాలన్నీ ఇబ్బందులు, వాటన్నిటి మీద కూడా ఒక కార్యాచరణ చేసి అతి త్వరలోనే వాటికి పరిష్కార మార్గం చూపే విధంగా ముందుకు పోతామని తెలియజేస్తాం. మినీ మార్ట్స్ కూడా ఇప్పుడు చైర్మన్ గారికి ఉన్నటువంటి డైరెక్టర్స్ అందరూ కూడా మన ఎమ్మెగ్నూరు కూడా కోఆపరేటివ్ ద్వారా 2 మినీ మార్ట్స్ ఇవ్వాలని చెప్పి వారు రిక్వెస్ట్ పెట్టుకోవడం జరిగింది. ఈ రిప్రజెంటేషన్ ఖచ్చితంగా కన్సిడరేషన్ చేసి ప్రభుత్వానికి పంపించి రైస్ ఉన్నాయి. స్టీమ్ రైస్, రా రైస్. స్టీమ్ రైస్ ఉన్న ప్రాంతంలో 62 రూపాయలు ఉన్న దాన్ని 52 ఇవ్వమని చెప్పింది. రా రైస్ వచ్చేసి 60 రూపాయలు ఉన్న బియ్యాన్ని 50 రూపాయలకి ఇవ్వమని చెప్పింది. కానీ ఇక్కడ వచ్చేసి మన ప్రాంతంలో స్టీమ్ రైస్ అవైలబుల్ లేవు కాబట్టి రా రైస్ లేని సూపర్ ఫైన్ రైస్ని 52 రూపాయలకి ఇస్తున్నాం. 62 రూపాయలు ఉన్న బియ్యాన్ని 52 రూపాయలకి 10 రూపాయలు కేజీకి 10 రూపాయలు రేటు తక్కువ, అంటే లాభం ఆశించకుండా నష్టం వచ్చినా పర్వాలేదు వినియోగదారుడి కోసము మంత్రివర్యులు, ముఖ్యమంత్రి వర్యులు, ఎమ్మెల్యే గారి ఆదేశాలు పాటించాలని మేము కోరుకుంటున్నాం. ఆధార్ కార్డు చేస్తున్నాం కానీ మామూలుగా ఈరోజు రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు మరియు రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ గారు మరియు మా ప్రీతమ నాయకుడు ఎమ్మెల్యే జయనాథరెడ్డి గారు ఆదేశాల మేరకు ఈ రాష్ట్రంలో న్యాచురల్గా వడ్ల ధాన్యం రేటు పెరిగి దాని ద్వారా వచ్చే బియ్యం రేట్లు, సోనా మసూరి కానీ మంచి సూపర్ ఫైన్ రైస్ కానీ మార్కెట్లో వినియోగదారుడికి ఆర్థిక భారం పడేటట్లుగా మార్కెట్ రేట్లు కేజీ 62 రూపాయలు 65 రూపాయలు అయినందుకు గాను ముఖ్యమంత్రి వర్యులు ఇమ్మీడియట్లీగా
వద్దు, ఇది వినియోగదారుడికి కొద్దిగా భారం అవుతుందని చెప్పి ఆ ప్రధాన ఉద్దేశంతో వాళ్ళ రేట్లను తగ్గించాలని చెప్పి ప్రభుత్వం మాకు రైస్ మిల్లర్స్కు స్పెషల్ మీటింగ్ పెట్టి రైస్ మిల్ అసోసియేషన్స్ వాళ్ళకి, స్టేట్ అసోసియేషన్ వాళ్ళకు, డిస్ట్రిక్ట్ అసోసియేషన్లో జేసీ గారు, కలెక్టర్ గారు అందరూ స్పెషల్ మీటింగ్ పెట్టి మాకు మీరు ఏ లాభం ఆశించకుండా ఒక 5 రూపాయలు కేజీకి నష్టమైనా పర్వాలేదు, 50 రూపాయలు, 52 రూపాయలు, 60 రూపాయలు ఉన్న బియ్యంని 50 రూపాయలు, 62 రూపాయలు ఉన్న బియ్యాన్ని 52 రూపాయలకు 2 రేట్లలో పెట్టి కౌంటర్స్ పెట్టి ప్రతి రేషన్ కార్డు వాళ్లకు ఒక 10 కేజీల రూపాయలు 10 కేజీలు బియ్యాన్ని క్వాంటిటీ రూపంలో ఇవ్వండి అని చెప్పి ఆదేశాలు ఇచ్చినందువలన ఈరోజు మాకు ఇక్కడ ఎమ్మెనూరు కోఆపరేటివ్ స్టోర్స్ తరపున ఉన్న రైస్ మిల్లులో కౌంటర్ ఏర్పాటు చేయడం జరిగింది. దీనికి ముఖ్య అతిథిగా మన ఎమ్మెల్యే జయనాథ్ రెడ్డి గారిని పిలిచి ఆయన ద్వారానే కౌంటర్ ఓపెన్ చేసుకోవడానికి ఆయన ఇచ్చిన అపాయింట్మెంట్కు మేము ధన్యవాదాలు తెలుపుకుంటూ ఈ రైస్ మిల్లర్స్ అసోసియేషన్ తరపున వచ్చిన మీడియా మిత్రులందరికీ, మీడియా సోదరులందరికీ నాకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపుకుందామని అనుకుంటున్నాను. ఇట్లు నా పేరు ఎన్ నారాయణ రెడ్డి గారండి. నేను ఎమ్మెనూరు రైస్ మిల్లర్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ని, ఎమ్మెనూరు.